కన్యాదానం చేస్తే సమస్త భూమండలాన్ని దానం చేసినటువంటి ఫలితం వస్తుందని చెప్పబడుతోంది. అటువంటి కన్యాదానం చేయడం ద్వారా మన పితృదేవతలు ఎవరైనా కనుక నరకంలో ఉన్నట్లయితే దశపూర్వేషాం దశాపరేషాం యజమానస్యంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితృణాం నరకాదుత్తీర్య శాశ్వత శ్రీహరిలోకనవాసిద్ధిరస్తు అని చెప్పి మండలం చెప్పబడుతుంది. అంటే ఇప్పుడు పితృదేవతలు ఎవరైనా 10 తరముల నుంచి నరకంలో కనుక ఉన్నట్లయితే వీరు చేసేటువంటి కన్యాదానం వల్ల వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని చెప్పి ఆగమశాస్త్రం చెప్పబడుతోంది. అటువంటి కన్యాదాన సమయంలో ఈ మహాసంకల్ప పఠనం అనేది దానికి ఆనవాయితీగా సాంప్రదాయంగా వస్తున్నది. ఆ కార్యక్రమం జరుగుతున్నది. ఇప్పుడు శ్రద్ధగా వినండి. అద్య పూర్వోక్త సంకల్ప విధానేన గార్గ్య యగౌతమనవత్రయా విషయ ప్రవరాన్విత గార్గ్య శ్రోత్రస్య శ్రీ రుక్మిణీ